హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ కదా. మా ఆయనకి ముందే సంక్రాంతి వచ్చింది, పండుగ వస్తుంది. ఏంటా పండుగ రావడం ఏంటి అనుకుంటున్నారా? మా ఆయన తీసుకున్న ఫోటోలు ఒక్కొక్కటి చూస్తుంటే నాకు కిందన మంట పెట్టి చేతికి ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చినట్టు అనిపించింది. నాకు ఎవరైనా భార్యతో వెళ్తారు లేదా ఫ్యామిలీతో వెళ్తారు, మా ఆయన అలా కాదు, సంవత్సరానికి ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారు. అలాగని చెప్పి సంవత్సరం అంతా ఫ్రెండ్స్ని వదిలేరు. అది మామూలే, ఇది మామూలే. చక్కగా ఎక్కడికంటే అరకు వెళ్ళి ఫ్యామిలీతో ఫోటోలు తీసుకుంటారు ఎవరైనా భార్యతో. అదిని కానీ ఫ్రెండ్స్తో ఫోటోలు తీసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తూ, మగాడికి వంట వచ్చిందా ఆడదాంతో లెక్కలేదు. ఎందుకంటే మగాళ్ళకి వంట వచ్చిందంటే ఆడవాళ్ళకి సుఖం ఉంటుంది, సుఖంతో పాటు కష్టం ఉంటుంది. అవునంటారా కాదంటారా? అలాగని చెప్పి నేను బాధపడుతున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అలవాటు అయిపోతుంది మనకి. ఒక్కసారి ఈ సుడిగుండంలోకి ఒక్కసారి దిగామంటే అంతం అయ్యేంత వరకు ఆరంభం మాత్రమే, అంతం అనేది దేవుడి చేతిలో ఉంది. అవునంటారా కాదంటారా? అది వెళ్ళొద్దు చెయ్యొద్దు అని అనట్లే. ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాలి, తిప్పాలి, చెయ్యాలి అని ఆశ ఉంటుంది కదా. నేను మీతో చెప్పకపోతే నేను ఎవరితో చెప్పండి? అవునా? మీ లైఫ్లోనే ఇలా ఉంటుందా లేకపోతే ఇంకెక్కడ లేదా నేనే అలా అనుకుంటున్నానా? నాకైతే తెలియట్లేదు. నా ఫీలింగ్స్ నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరిగానంట, ఇప్పుడు తిరగాలంట. చిన్నప్పుడు ఏది తిన్నామో ఇప్పుడు అదే తినలేము కదా, అవునా కదా? టైమింగ్స్ మారితే ఒళ్ళు సహకరించవచ్చు, ఇంచపోవచ్చు. అంటే వాళ్ళు ఒక్కొక్క ఫోటోలు చూస్తుంటే నాకు చాలా చాలా జలసీగా ఉంది. అవునా? ఎందుకంటే తన భర్త వేరే వాళ్ళతో పంచుకోవడం ఏ ఆడవాళ్ళకి నచ్చదు. అలాంటి ఫ్రెండ్స్ అనుకోండి ఇంకా నచ్చదు. ఎందుకంటే మనకన్నా వాళ్ళకే ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు, వాళ్ళనే ఎక్కువ పొగుడుతూ ఉంటారు, వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారని మన ఫీలింగ్ ఉంటుంది. అవునా? ఈ ప్రతి ఆడవాళ్ళకి ఉన్న మనస్తత్వం ఇదే. నాకు అదే ఉంది, మీకు అదే ఉంటుంది. అవునా? మనల్నే పొగడాలి, మనతోటే ఉండాలి, మన చుట్టూ తిరగాలి, మనం ఏం చేస్తే అది వాళ్ళు చెయ్యాలి, మనం ఎలా చెప్తే అలాగ ఉండాలి అన్నట్టు మాట్లాడదాం. అలవాటు అయిపోతుంది. ఫస్ట్లో కోపం వచ్చింది, తర్వాత అరిచాను, తర్వాత ఏడ్చాను, తర్వాత ఆలోచించాను, తర్వాత సైలెంట్ అయిపోయాను. అరిచినా, ఏడ్చినా, గోల పెట్టినా, గగ్గోల పెట్టినా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసిపోతారు. మనం సైలెంట్గా ఉండడం కొన్ని రోజులైతే అలవాటు అయిపోతుందండి. దాని గురించి మనం ఏడ్చి ఎగముక్కి గోల చేసినంత మాత్రాన అవతల మనిషి మారలేనప్పుడు మనం ఊరుకున్నంత ఉత్తలేదు. అవునంటారా కాదంటారా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ. పోనీలేదు, సంవత్సరానికి ఒకసారే కదా అని వదిలేశాను. మనం ఏం చేస్తాం మరి? థ్యాంక్ యూ.